అయినా వచ్చాక పిలుద్దాము. సో ఫస్ట్ అయితే మనం ఎడిటర్ గారితో మొదలు పెడదాం అనుకుంటున్నాం. ఎడిటర్ స్పీచ్ ఆల్వేస్ షార్ట్ ఉంటుందండి, అందుకని. షార్ట్ ఉంటుందన్నాను కానీ అసలు ఉండదని లేదండి, మాట్లాడచ్చు మీరు ప్లీజ్. ఇంత చాలండి, అంతకంటే ముందుకు కష్టం. థ్యాంక్స్ ఫర్ కమింగ్. చెప్పానుగా నేను. ఇంకా 2-3 ముక్కలు వస్తాయి. ఇప్పుడే రా. అయ్యో, అంటే సినిమా గురించి చెప్పండి. ట్రెండ్ ఒక పని చేద్దాం. సన్నీ గారి గురించి చెప్పండి అసలు ముందు. ఆయన గురించి చెప్పండి. మేము ఇన్నిసార్లు ఏడ్చాం కదా, లైక్ 40 minutes అసలు కంట్రోల్ చేసుకోవడానికి కష్టమైంది. ఫర్ యూ లైక్ ఎలా అనిపించింది? అంటే సన్నీ నేను ఒక 5 years బ్యాక్ స్టార్ట్ చేసాం షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్. అండ్ ఒక 2 years బ్యాక్ ఇట్లా సినిమా చేయాలి అని చెప్పారు. మీరు నన్నే చూసి చెప్తున్నా కూడా భయపడుతున్నారంటే యా. అంటే 1 year బ్యాక్ వచ్చి ఒక స్క్రిప్ట్ చెప్పాడు. స్క్రిప్ట్ చెప్పినప్పుడు అప్పుడే ఏడుపు వచ్చేసి, దాని తర్వాత సుమంత్ గారికి నరేషన్ ఇచ్చి వచ్చారని చెప్పి, ఆ తర్వాత ఇంకా అయిపోయింది. యా, మీరు కూడా మీ స్పీచ్ చూసుకోండి వెళ్ళిన తర్వాత, మొత్తం ప్రొఫైల్లో ఉంటుంది. కాకపోతే మీ వాళ్ళకి పంపించేటప్పుడు మీ పేరు కింద రాయండి, అదర్వైజ్ అర్థం చేసుకోవడం కష్టం. చెప్తారు కదా, ఎడిట్ చేయండి దాన్ని కూడా. థ్యాంక్ యూ వెంకటేష్ గారు. అండ్ నా పవన్ గారు, మీ టర్న్ కాదు, ఆయన మాట్లాడిన తర్వాత ఇస్తున్నాం కాబట్టి యా ప్లీజ్ మాట్లాడుతున్నారా మీరు? మూవీలో ఒక లైన్ ఉంటుందండి, ఎవ్రీ స్టోరీ స్టార్ట్స్ విత్ డాడ్ అని చెప్పి. సో నా స్టోరీ కూడా అంటే ఒక 6 years బ్యాక్ ఇట్లా ఫిల్మ్ ఎడిటింగ్కి వెళ్తాను అని చెప్పినప్పుడు, అంటే ఫ్యామిలీలో ఎవరు చాలామంది వద్దు వద్దు ఎందుకు ఇండస్ట్రీకి పంపిస్తారన్నప్పుడు మా నాన్న ఒక్కడే నన్ను పంపించాడు. సో మా నాన్న మా అమ్మకి చాలా థ్యాంక్స్ అండి. తర్వాత ఫ్రెండ్స్ అంటే ఎప్పుడులో ఉన్న ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేశాడు. థ్యాంక్ యూ సార్, రాకేష్ సార్, ఫర్ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. అండ్ కంగ్రాచులేషన్స్. మీ నాన్నగారికి అమ్మగారికి మేము కూడా థ్యాంక్ యూ చెప్తున్నాం, ఇలాంటి మంచి ఎడిటర్ని ఇక్కడ వరకు వచ్చేదానికి అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్, కంగ్రాచులేషన్స్. అండ్ నా పవన్ గారు మాట్లాడతారు. గుడ్ ఈవినింగ్ అండి.